రంగమ్మని ఫాలో అవుతూ శరణ్య రంగం ఇంట్లో ఉందని తెలుసుకున్న అనన్య ఆనందని ఇరికించాలని డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరితో శరణ్య ఎక్కడుందో తెలిసిపోయింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఎక్కడుందమ్మా అని చెప్పి రాజేశ్వరరావు, లీలావతి వీళ్ళందరూ కూడా అనన్యని అడుగుతూ ఉంటారు. శరణ్యని దాచిపెట్టి మనల్ని అందరినీ చాలా బాగా ఫూల్స్ చేశారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఎవరమ్మా మనల్ని ఫూల్స్ చేసింది అని చెప్పి లీలావతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో అనన్య ఆనంద్ భైరవి వైపు చూపిస్తూ ఉంటుంది. అత్తయ్య గారే శరణ్యని దాచిపెట్టి మన ముందు ఏమీ తెలియనట్టుగా నాటకం ఆడుతున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నీ మాటలు నమ్మాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవరికీ లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నేను ఆ రంగమ్మని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాను. ఆ ఇంట్లో శరణ్యని కూడా చూశాను. కావాలంటే నాతో పాటు మీరందరూ కూడా రండి, శరణ్యని చూపిస్తాను అని చెప్పి అనన్య ఇంట్లో వాళ్ళతో పాటు పోలీసులను కూడా వెంటేసుకొని రంగమ్మ ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడ రంగమ్మ ఇంట్లో శరణ్య స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. అనన్య ఆనందను, లీలావతిని, ఇంట్లో కుటుంబం మొత్తంతో పాటు పోలీసులను కూడా తీసుకుని అక్కడికి వస్తుంది. రంగమ్మ రంగమ్మ అంటూ అనన్య పిలుస్తూ ఉంటుంది. రంగమ్మ బయటకు వచ్చిన తర్వాత నా చెల్లెలు శరణ్యని పిలువు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రంగమ్మ ఏమంటున్నారమ్మా మీరు, మీ చెల్లెలు శరణ్య ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. మొత్తం తెలిసిపోయిందిలే కానీ ఆ అమ్మాయిని పిలువు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది. శరణ్య శరణ్య బయటకు రా అని చెప్పి అనన్య అరుస్తూ ఉంటే, అప్పుడు శరణ్య ఇంట్లో నుండి బయటకు వస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి ఇంట్లో నుండి బయటకు వచ్చేది నిజంగా శరణ్యనా, లేదంటే అనన్యని ఫూల్ చేయడానికి ఆనంద ఇంకేదైనా ప్లాన్ చేసి ఉంటుందా? రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.